ఈ ఫోటో సరిగ్గా చూడండి. కాళికామాత శివుడిని కాలి కింద వేసి తొక్కినట్లుగా ఉంది కదా. అసలు ఎందుకు ఇలా జరిగిందో మీకు తెలుసా? ఇది మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఒకసారి రాక్షసులు అందరూ రక్తబీజుడు చెప్పినట్లు విని దేవతల మీద యుద్ధానికి వస్తారు. రక్తబీజుడికి బ్రహ్మదేవుడి నుండి ఒక వరం ఉంటుంది. తన రక్తబొట్టు ఎక్కడైతే కింద పడుతుందో అక్కడ నుండి ఇంకో రక్తబీజుడు పుడతాడు అని. ఎలాగైనా రక్తబీజుడిని చంపాలి అని దేవతలు ఎన్నో సార్లు ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళు ఉపయోగించే అస్త్రాలకి రక్తబీజుడికి గాయాలు అయ్యి చాలా రక్తం కారి ఆ రక్తం నుండి వేల లక్షల రక్తబీజులు పుడుతూనే ఉంటారు. అప్పుడు దేవతలు అందరూ పార్వతీమాత దగ్గరికి వెళ్లి సహాయం కోరతారు. పార్వతీదేవి కాళీమాతల అవతారం ఎత్తి రక్తబీజుడి తల నరికి ఆ రక్తం మొత్తం కింద పడకుండా తనే తాగేస్తుంది. ఆ తరువాత కాళీమాత విజయంతో ప్రళయ తాండవం చేస్తుంది. ఆ తాండవానికి విశ్వం మొత్తం కూగిపోతూ ఉంటుంది. ఎక్కడ విశ్వం మొత్తం ప్రళయంలా అంతమైపోతుందో అని భయపడి బ్రహ్మ విష్ణువులు శివయ్య దగ్గరికి వెళ్లి సహాయం కోరుతారు. కాళీమాత తాండవం చేస్తున్నప్పుడు ఒక కాలు ఎత్తినప్పుడు కాలు కింద అడ్డంగా శివుడు పడుకుంటాడు. కాళీమాత తాండవం చేస్తూ ఎడమ కాలుని శివుడి గుండెల మీద పెడుతుంది. అప్పుడు పార్వతీదేవి స్పృహలోకి వచ్చి కాళీమాత శాంతిస్తుంది. అందరూ జై కాళీమాత అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.